నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రైట్, ఇక తెలంగాణ రాజకీయాల్లో ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క ఎపిసోడ్ నడుస్తోంది. ఓవైపు బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ ఇంకా క్వశ్చన్ మార్క్, కొంత కన్ఫ్యూజనే కనిపిస్తోంది. కవిత తిరుగుబాటు జెండా ఎగరేసింది సొంత పార్టీ పైన. ఆ అంశం అట్లా ఉంటే, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు రహస్య మీటింగ్ పెట్టుకున్నారన్నటువంటి చర్చ ఒకవైపు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి పైనే విమర్శలు చేస్తూ బహిరంగ సభల్లోనే మాట్లాడుతున్నారు, సొంత పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీ. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే, గత కొద్ది రోజులుగా అధ్యక్ష మార్పు జరిగినప్పటి నుంచి రకరకాల పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈటెల రాజేందర్ ఎపిసోడ్ చూసినాం. ఈటెల రాజేందర్ తిరుగుబాటు జెండా ఎగరేశారు. వాళ్ళ కార్యకర్తలందరూ అక్కడ కమిటీల్లో తమ వాళ్లకు సీట్లు రాకుండా చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మాకు అవకాశం ఇవ్వట్లేదు, ఈటెల వర్గాన్ని పక్కన పెట్టారు అన్న తర్వాత ఈటెల ఒక్కసారిగా ఉగ్రరూపం చూపించారు భారతీయ జనతా పార్టీలో. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ తర్వాత మధ్యలో లోక్సభ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి టైంలో కూడా ఒక 5-6 ఎంపీలు అక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో భేటీ అయ్యారు. అటు ఈటెల రాజేందర్కు ఇటు కొండ విశ్వేశ్వరరెడ్డి తోడైనట్టే కనిపిస్తుంది. 2 ఎపిసోడ్లు చూస్తే పార్టీ ఇన్ఛార్జ్కే ఏకంగా ఫుట్బాల్ ఇచ్చారు కొండ విశ్వేశ్వరరెడ్డి. లేదు, కాంగ్రెస్ ఎంపీలను ఫుట్బాల్ ఆడడానికే ఇచ్చాను అని చెప్పినా కానీ, బట్ అందులోని అంతరార్థం మాత్రం రాజాసింగ్ ఇంకోలా చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఇంకోలా చెప్తున్నారు. ఆయనకు కూడా ఆయన వర్గీయులకు కమిటీల్లో స్థానం కల్పించట్లేదు, ఒకరి దగ్గరికి వెళ్తే ఒకరి దగ్గరికి వెళ్ళమంటున్నారు, అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళమంటున్నారు అని ఇబ్బందులు పెడుతున్నారు. అందుకే ఇట్లా ఫుట్బాల్ ఇచ్చారు. ఫుట్బాల్ గిఫ్ట్గా ఇవ్వడానికి కారణం కూడా అదే. సో ఇట్లా ఒక బంతాట ఆడుతున్నారు అన్నది బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి అంశం. చూద్దాం అసలు ఏం జరుగుతోంది ఏ పార్టీలో, ఎందుకు కొండా విశ్వేశ్వరరెడ్డి ఇట్లా ఫుట్బాల్ వేయాల్సి వస్తుంది. కొండాను పార్టీ నేతలు కార్నర్ చేస్తున్నారా, ఆయన ఇబ్బంది పెడుతున్నారా? ఈ మధ్యలే పార్టీని వీడి వెళ్ళిపోయినటువంటి రాజాసింగ్ కూడా అదే అంటున్నారు. ఆయన ఇంకొక మాట ఎక్కువ అంటున్నారు. ఆయన వీళ్ళే కాదు, బయట పడకపోయినా కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రగిలిపోతున్నారు. కొండ బాటలోనే ఇంకొందరు సైతం పార్టీ పెద్దలకు ఫుట్బాల్ ఇచ్చేటువంటి అవకాశాలున్నాయి అని ఆయన ఇస్తున్నటువంటి కామెంట్. రాష్ట్ర అధ్యక్షుడు ఏం చేస్తున్నారు? సో ఇది ఎటువైపు దారి తీసుకోబోతోంది? ఏ పార్టీ విషయం ఆ పార్టీకే మాట్లాడదాం. మరి భారతీయ జనతా పార్టీలో ఏం జరగబోతోంది? గౌతమ్ ప్రసాద్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. గంగాపురం వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, తేజవత్ వెంకటనాయక్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రొఫెసర్ శేషు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి విషయం కాబట్టి ఎట్లా ఉన్నారు? బాగున్నారా వెంకటరెడ్డి? వినాయక చవితి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా. జనరల్గా ఐ థింక్ ఉదయం కూడా నేను ఒక గెస్ట్తో అనడం జరిగింది, జనరల్గా వినాయక పండుగకు వినాయకుడికి లడ్డూలు పెడతా ఉంటారు చేతిలో, బట్ మీరెందుకు ఫుట్బాల్ పెట్టాల్సి వస్తుంది? ఏం జరుగుతుంది భారతీయ జనతా పార్టీలో అంటే ఏం చెప్తారు? ఏ విఘ్నాలు లేకుండా ముందుకోవాలనేటువంటిది ఫుట్బాల్ ద్వారా మేము చేసినటువంటిది అంతే. మరి దీని వెనకాల కారణాలు చాలా కనిపిస్తున్నాయి. ఈటెల్ ఎఫెక్ట్ కానీ, అంతకుముందు బండి సంజయ్ ఎఫెక్ట్ కానీ, ఆ తర్వాత కొండ విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో సమావేశమైనటువంటి తీరు కానీ, రకరకాల వాదనలు. ఈవెన్ కొండ విశ్వేశ్వరరెడ్డి మొన్న కూడా ఒక సందర్భంలో రోడ్డు మీదనే అన్నారు, ఎవరెక్కడ పోతే నాకేంది, పార్టీ సర్వనాశనం అవుతుందని చెప్తూ. సో ఎట్లా 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 చూస్తున్నారు? ఇప్పుడు ఒక్కటే శ్రీకాంత్ గారు, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు నిన్న ఇవాళ మీడియాలో వస్తున్నటువంటి కథనం ఏంటంటే, విశ్వేశ్వరరెడ్డి గారు చాలా కోపంగా ఉన్నారు, పార్టీలో అసంతృప్తులు ఉన్నాయి, ముఖ్యంగా రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు ఆయనకు సహకరించడం లేదు అనేటువంటి పత్రికలో ఎవరైతే వచ్చింది వాళ్ళు రాసుకున్నటువంటి పరిస్థితి. ఒకటి, మనం పార్టీలో అంతర్గతంగా ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉంటాయి, కాంగ్రెస్ లో ఉంటాయి, రాజగోపాల్ రెడ్డి ఉంటది, కవిత ఉంటది. ఆ తీవ్ర స్థాయిలో అనేటువంటిది మా దగ్గర ఎక్కడో ఒక్కటి కూడా లేదు వాస్తవానికి. ఇప్పుడు ఆయన ఇవాళ మాట్లాడాడు ప్రెస్ మీట్ లో, మాట్లాడి చెప్పినాడు, మీరు ఎందుకు తీసుకెళ్లారు ఫుట్బాల్ అన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ బాగా ఆడతాడు కాబట్టి ఆయన అదే ఫుట్బాల్ పద్ధతి లోపల కొట్టాలి మనం అనేటువంటిది సింబాలిక్ గా తీసుకుపోయినటువంటి ఒక డిఫరెంట్ పాలిటిషియన్ అండి విశ్వేశ్వరరెడ్డి గారు. బట్ అదే ఫుట్బాల్ రేవంత్ రెడ్డికో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకో ఇస్తే మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం చూడండి తీసుకోండి అంటే అది వేరే, కానీ సొంత పార్టీ నాయకులకు ఇచ్చేసరికి విమర్శలు వస్తున్నాయి.
ఇక్కడి నుంచి కొడతాం కదా, కొట్టడానికి మా ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ జీకి ఇచ్చినటువంటిది కొట్టమని చెప్పి. అంటే ఆయన తీవ్రంగా కాంగ్రెస్ మీద మన దాడి పెట్టాలనేటువంటి దాంట్లో ఆయన మొదటి వ్యక్తి. ఈ చాలా సందర్భాల లోపల ఆయన మాట్లాడేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది, ఇచ్చినటువంటి హామీలలో ఘోరంగా అయిపోయింది, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అడ్రస్ లేకుండా పోయింది, కాబట్టి మనం ముందుకెళ్లాలనేటువంటిది బహుశా ఆయన మనసులో ఉన్నటువంటి కోరికలు చెప్పడానికి వెళ్ళినాను. అదే పద్ధతిలో ఆయన ఇంట్రెస్ట్ ఎవరికి బాగా ఆడతాడు, రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడతాడు కాబట్టి ఆయనకు ఆ ఫుట్బాల్ తోనే మనం కొట్టాలనేటువంటి పద్ధతిలో ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ నేను చెప్తున్నాను. ఇవాళ నేను ఇప్పుడు కూడా క్లారిఫై చేసుకున్నాను. మా జిల్లాకు సంబంధించిన రంగారెడ్డి జిల్లా అని, మా జిల్లా ప్రెసిడెంట్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటిది మరి రాజ్భూపాల్ గౌడ్తో కూడా మాట్లాడాను. అన్న మాకేముంటదన్నా అంత పెద్ద మనిషితో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అని, మాకు ఆయన వెనకాల మేము ముందుకు రావాల రాజకీయాలకు ఆలోచిస్తున్నాం అనేటువంటిది కావాలంటే మీరు లైవ్ లో కూడా తీసుకోవచ్చు. ఆయన ముందు రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఆయనతో అది చాలా చిన్న విషయం, ఏదో రాష్ట్ర స్థాయిలో అభిప్రాయ భేదాలు ఉన్నాయని చెప్తేనేమో వాళ్ళని కనీసం వినడానికన్నా అవకాశం ఉంటుంది. జిల్లా అధ్యక్షుడు వాళ్ళు మొన్న కొత్తగా వచ్చిండ్రు, పార్టీలో బాగా పనిచేస్తున్నారు, గ్రాస్ రూట్ల వల్ల వచ్చినటువంటిది ఒక సామాజిక వర్గం ఇక్కడ అక్కడ సామాజిక వర్గం కాకున్నప్పుడు కూడా ఇవ్వడం జరిగినటువంటిది. ఆయన సుమారుగా గతంలో ఒక సందర్భంలో వచ్చినప్పుడు అసలు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్ష పదవి కొంత లేట్ అవుతున్న సందర్భం లోపల బాగా ఆలోచించి ఆయన అభిప్రాయం తీసుకున్న తర్వాతనే ఆ పార్టీ అధ్యక్షుని రాజగోపాల్ గౌడ్కి ఇవ్వడం జరిగినటువంటి మాట వాస్తవము. కాబట్టి వాళ్ళు బాధపడుతున్నారు, ఇదేంది మాకు ఆ సారికి ఏంది, పోటీ ఏంది, కథ ఏంది, కరకానేంది, మీడియాలో ఎట్లా వస్తున్నది చేస్తున్నది అంటే సరే సహజంగా వస్తుంది. ఇప్పుడు సహజంగా మీడియాకి అట్రాక్షన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం కార్యకర్తలు ఉంటారు కాబట్టి ఏ చిన్న సంఘటన అనుమానాస్పదంగా వచ్చినప్పుడు కూడా దాన్ని చిత్రీకరించి చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే అనుమానాలకు గతంలో చేసినటువంటి కామెంట్స్ లేదంటే పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల, సొంత పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వ్యవహార శైలి ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింకప్ అయ్యే ఉంటాయి. అందుకే ఇన్ని చర్చలు బయటకు వస్తూ ఉంటాయి. మాట్లాడదాం వెంకరెడ్డి గారు. గతంలో ఏమైంది, ఈటల రాజేందర్ ఇష్యూ ఏమైంది, టీ కప్పులో తుఫాన్ లాగా ఏదో అయిపోతుంది మొత్తం మీడియా 10 రోజులు రకరకాలుగా చేసినటువంటి పరిస్థితి ఎక్కడ ఉందండి? టీ కప్పులో తుఫాన్ కాదు, ఏకంగా అరవింద్ కమిటీ వేయమని అన్నారు. ఇది కరెక్ట్ కాదు, దీనిపైన కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలన్నారు. టీ కప్ లో వస్తున్నాం అయితే కమిటీలు వేయమని చెప్పి పార్టీ నాయకులు చెప్పారు. ఇప్పుడు అరవింద్ గారు తన అభిప్రాయం ఇప్పుడు డెమోక్రసీలో ప్రతి వాళ్ళకి చెప్పేటువంటి ఒక ఎంపీ కాబట్టి అభిప్రాయం చెప్తారు, చెప్పితే దానికి సంబంధించినటువంటి వివరాలు ఇస్తారు, అంతతో ఊరుకున్నాడు అయిపోయింది. రకరకాలు ఉంటాయండి, అవి చిన్న విషయాలు చాలా. కాకపోతే ఏంటంటే మీడియా గానీ కాంగ్రెస్ గానీ బీఆర్ఎస్ పార్టీ గానీ అబ్బా ఏమైతుందో ఎంత తొందరగా ఇదైతే బాగుండు అనేటువంటి పద్ధతిలో ఉంది. అట్లా ఏం ఆశపడాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది. ఇక రాజాసింగ్కి వచ్చినప్పుడు ఆయన మా సభ్యుడు కాదు, రాజీనామా చేసిండు, కేంద్రానికి పంపించడము, కేంద్రం ఆమోదించింది, అయిపోయింది. ఆయన ఏం మాట్లాడితే మేము ఎందుకు పట్టించుకుంటామండి, ఒక ఇండిపెండెంట్ శాసనసభ్యుడు ఆయన. అదే శాసనసభ్యుడు ఇంకో పార్టీ వాళ్ళు మాట్లాడితే, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే కాంగ్రెస్ మీరు అంటున్నారు మా పార్టీ కాదని, ఆయన మాత్రం ఇప్పటికీ మా పార్టీ అనే సంబోధిస్తూ ఉంటారు. ఇప్పటికీ ఆయన ఆఫీస్ లో కమలం పువ్వు ఇంకా అట్లాగే ఉందండి. మా రికార్డుల్లో లేరండి, అంతకంటే ఎక్కువ మాట్లాడలేము అని. భారతీయ జనతా పార్టీలో 3 టర్ములు ఎన్నికైనటువంటి వ్యక్తి ప్రస్తుతానికి మా పార్టీలో లేరు. బట్ మీ పార్టీలో లేరు కానీ మీ పార్టీ గురించి డెప్త్ తెలిసినటువంటి వ్యక్తి బయటకు వచ్చి ఈ రోజు ఇంకా ఫుట్బాల్ వస్తాయి, చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఫుట్బాల్ పట్టుకొని వస్తారు, పార్టీ నాయకులు అధ్యక్షులకు ఇస్తారని చెప్పేసి ఆయన అంటున్నారు. ఒక్కటి శ్రీకాంత్ గారు, పార్టీ నుంచి రాజీనామా చేసినటువంటి వ్యక్తికి చెప్పేటువంటి విషయాల గురించి మేము స్పందించవలసిన అవసరం లేదని చెప్పి చెప్తున్నాం. రైట్, ఒక చిన్న బ్రేక్. డిబేట్ ఏం జరుగుతుంది భారతీయ జనతా పార్టీలో? పైకి కాంగ్రెస్ పార్టీని ఫుట్బాల్ ఆడమని చెప్పడానికి అని చెప్పినా కానీ బట్ ఇంటర్నల్గా కొన్ని వినిపిస్తున్నాయి, కొన్ని ప్రధానమైనటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. చంద్రశేఖర్ తివారీకి సమస్య చెప్తే ఆయన వెళ్ళి రామచంద్రరావుకి చెప్పమంటారు, ఆయనకు సమస్య చెప్తే నాకు కాదు అభయ్ పాటిల్కి చెప్పమంటున్నారు. ఒక సీనియర్ నాయకుడు, లోక్సభ విప్, ఆయన మీద ఇట్లాంటి కామెంట్స్ బయటికి రావడం, పార్టీలో ఏం జరుగుతోంది? మొన్న ఈ మధ్య కాలంలో కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి రోడ్డు పైన కార్యకర్తలు వస్తే మీకు కార్యకర్తలు అవసరం లేదా అంటే నాకు అవసరం లేదు, పార్టీ సర్వనాశనం అవుతుందని అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆయన చేసినటువంటి కామెంట్. రైట్, మాట్లాడదాం. వెంకటనాయక్ గారు, గుడ్ ఈవినింగ్. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. తో పాటు మీకు ఫుట్బాల్ వాళ్ళ పార్టీకి కాదు, అది లేదు తప్పుగా అర్థం చేసుకున్నారు. అది రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకోవడానికి, ఆయన ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి ఆయనకి ఇచ్చినటువంటి బహుమానం. సో సిద్ధంగా ఉన్నారా ఫుట్బాల్ ఆటకి? సార్, ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో విఘ్నాలను ఆ గణేశుడు తొలగించాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను. సో ఫుట్బాల్ విషయానికి వచ్చినప్పుడు వెంకటరెడ్డి గారు మంచి కవర్ చేయలే, నాకు తెలిసి ఇంకా కొంచెం డిఫరెంట్ ప్రాపర్ వేలో ఆడలే. ఇప్పుడు సార్ ఒక మాట, ఫుట్బాల్ మా ప్రభుత్వం మీద మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడతారు కాబట్టి ఇండికేషన్ ఇచ్చినట్లయితే మీరు ఎవరికి ఫోన్ చేయాలి? కొండ విశ్వేశ్వరరెడ్డికి థ్యాంక్స్ చెప్పడానికో లేకపోతే అభినందించడానికో ఫోన్ చేయాలి, కానీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్కి ఎందుకు ఫోన్ చేసి సార్ మీరు? సో అక్కడ తేలిపోయింది సార్, దాన్ని మీరు ప్రాపర్ వేలో కవర్ చేయలేకపోయారు. అయినా సరే ఒకటి, ఎందుకు ఫుట్బాల్ ఇచ్చారని చెప్పి అసలైన వాస్తవం చెప్తా సార్.
ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు పార్టీలో వికారాబాద్ లో కానీ లేకపోతే చేవెళ్లకు సంబంధించిన పార్లమెంట్ పరిధిలో ఏదైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లా అధ్యక్షుల యొక్క సమన్వయ లోపం ఉందని చెప్పి ఒక మాట చెప్పడం కోసము ఫస్ట్ రామచంద్రరావు గారిని కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కలుస్తారు. కలిస్తే వారు ఏమంటారంటే చంద్రశేఖర్ తివారి గారిని కలవమంటారు, ఏది సంస్థాగత ప్రధాన కార్యదర్శి గారిని కలవమంటారు. ఆయన ఏం చెప్తారంటే మళ్ళీ రామచంద్రరావు గారిని కలవని అంటారు. మళ్ళీ రామచంద్రరావు గారు ఏమంటారంటే మళ్ళీ అభయ్ పాటిల్ని కలవని అంటారు. అంటే ఇలా ఒకరినొకరు కలిసే క్రమంలో నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారని చెప్పి ఒక ఫుట్బాల్ ఇచ్చొస్తారు. సో ఇది మొత్తం జరిగిన కథ. ఆయన్ని ఆడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు దండం, నన్ను ఫుట్బాల్ ఆడుకోండి అని చెప్పి ఇది ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మ్యాటర్ కొలిక్కి వచ్చింది. సరే ఇదేమైనా కొత్తనా? ఇప్పుడు అసలు ఈ విషయం మీద ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు సార్, ఎందుకంటే ఏ పార్టీకైనా అంతర్గత వ్యవహారాలు విషయాలు అన్నీ ఉంటాయి. సరే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాయి, బీఆర్ఎస్ లోనే ఉంటాయి, బీజేపీలోనే ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీగా మేము ఒప్పుకుంటాం, అరే మా పార్టీలో ఏదైనా చిన్న ఇంటర్నల్ డెమోక్రసీలో ఓరియంటేషన్ లో భాగంగా ఏమైనా క్వశ్చన్ రేజ్ చేసినా మేము ఒప్పుకుంటాం. కానీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అసలే ఒప్పుకోదు. అరే మాకు తప్పే లేదంటది, మాకు ఇలాంటి విషయాల్లో మాకు సంబంధం లేదని అంటది. కానీ ఎక్కడ గొడవలు జరిగేవి ఏది ముసుగులో గుద్దులాటలు అంటారు దాన్ని. మేమేమో బయట చెప్పుకుంటాం, కానీ వాళ్ళంతా ముసుగులోనే కొట్టుకుంటారు. దెబ్బ తగిలి రక్తం బయటకు వచ్చిన తర్వాత అబ్బా రక్తం బయటకు వచ్చిందని బయటకు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇందాక వెంకటరెడ్డి గారు ఒక మాట అనండి, ఈటల రాజేంద్ర గారు ఏదో మామూలుగా ఒక మాట అన్నారు అని అన్నుండే. సార్ ఒక మాట ఏంటంటే ఈటల రాజేంద్ర గారు బండి సంజయ్ గారి మీద వ్యక్తిగతంగా దూషణ చేయలేదు సార్. చాలా క్రిస్టల్ క్లియర్ గా ఒక కొడక అనే వర్డ్ యూజ్ చేసిండు. అంటే వ్యక్తిగతంగా పోయే స్థితికి పోయిండు. నా నియోజకవర్గంలో నువ్వు ఏలు పెట్టాల్సిన అవసరం ఉంది, నేను పార్లమెంట్ పరిధిలో ఉన్నంత మాత్రం నా కార్యకర్తలు నాయకులను ఇబ్బంది పెడితే తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ మీదనే పోరాడినోని నువ్వు పెద్ద లెక్క కాదని చెప్పే ప్రయత్నం చేసిండు. ఇక ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి సార్? రాజాసింగ్ గారు కానీ లేకపోతే బండి సంజయ్ గారు కానీ వీళ్ళందరూ వాళ్ళలో కొంచెం ఒక ఇలకత మఫిలియా నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా దాన్ని వాళ్ళు కవర్ చేయడానికి ముందుకు రారు. ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, దీని అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అని అనుకుంటూ వస్తుంటారు. కానీ మీలో ఉన్న లోపాలని మీరు ఎందుకు సరి చేసుకుంటున్నారని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఒక మాట ఒకటైతే ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా అసంతృప్తులు ఉన్నా, ఎవరికైనా ఇబ్బంది జరుగుతున్నా అక్కడ పోదాం, ఏలు పెడదాం, వాళ్ళను ఎవరో ఒకరిని బయటికి గుంజుకొద్దాం, వాళ్ళను మనం రేపు ఎలక్షన్ లో నిలబెట్టి వాళ్ళ ద్వారా రాజకీయంగా మనం పైతే పొందన్న ఆలోచన పక్కన పెట్టేసి అసలు ఎందుకు మీ 8 మంది ఎమ్మెల్యేలో కానీ ఎంపీలో కానీ ఎందుకు సమన్వయ లోపం ఉందని చెప్పి తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. అయితే ఇంకోటి కూడా మొన్న ఇప్పుడు పాల్వాయి ఎవరు మన వాళ్ళకి సంబంధించిన ఎవరైతే హరీష్ గారు ఉన్నారో పాల్వాయి హరీష్ గారు, వారి కాన్ఫరెన్స్ లో ఒక సొంత రాష్ట్ర కార్యదర్శి ఒక స్టేట్ సంబంధించిన బాడీ మెంబర్ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ రాజీనామా చేసేసారు. ఎందుకంటే మాకు సమన్వయ లోపం ఉందని చెప్పి. ఇలాంటి చాలా ఉన్నాయి సార్. నేను ఏదో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కాదు, చాలా ఉన్నాయి. కానీ ఎంతసేపటి వాళ్ళు అరే రాజగోపాల్ రెడ్డికి ఏమైంది, లేకపోతే మిగతా జగ్గారెడ్డి గారికి ఏమైంది, లేదా వీళ్ళకి ఏమైంది, వాళ్ళకి ఏమైంది చెప్పి ఎంతసేపు ఇక్కడ ఏలు పెట్టడం, దాని మీద రాజకీయం చెప్పడం తప్ప వాళ్ళలో ఉన్న లోపాన్ని వాళ్ళలో ఇబ్బందులు ఎందుకు చెప్పుకోలేకపోతున్నా అర్థం కావట్లేదు. రాజాసింగ్ గారు మొట్టమొదటిసారిగా ఒక లెటర్ ఇచ్చేసి మీకు మీ పార్టీకి దండం అన్నప్పుడు ఏమో రాజాసింగ్ గారిని విమర్శించారు. మళ్ళీ అదే రాజాసింగ్ నా మదర్ పార్టీ బీజేపీ పార్టీ దాన్ని నేను విడిచిపెట్టి నేను పోలేని చెప్పి అన్నప్పుడు మళ్ళీ రాజాసింగ్ గారిని మళ్ళీ వెనకేసుకొచ్చిన ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒక మాట రాజకీయాల కోసం మా దగ్గర ఇప్పుడు కూడా బహుశా రాజాసింగ్ విషయంలో మళ్ళీ పార్టీ పునరాలోచించేటువంటి అవకాశం ఉందని అనుకుంటున్నారా? రాజాసింగ్ ఇప్పుడు కూడా పార్టీని ఇంకా ఆయన అధిష్టానాన్ని గౌరవిస్తున్నాడు, రాష్ట్ర నాయకత్వంతో ఆయనకు ఉన్నటువంటి విభేదాలు తప్ప జాతీయ నాయకత్వంతో కాదు. సార్ ఒకటి ఆ విషయంలో మేమేం ఇప్పుడు అది రాజాసింగ్ ఇష్టము, ఆ పార్టీ ఇష్టం సార్. మేము దాంట్లో ఏలు పెట్టడానికి మాకేం రైట్ లేదు, మాకు అసలు అవసరమే లేదు. కానీ మేము ఒకటే, నేను ఈ మొత్తం నేపథ్యాన్ని ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే వాళ్ళు అతీతులు కాదు, రాజకీయ పతీతులు కాదు. ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. నేనేం హార్ష్గా మాట్లాడి వెంకటరెడ్డి గారిని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. కానీ చెప్తున్నా నేనేమంటున్నా, రాజకీయాల్లో విమర్శలకు అసంతృప్తులకి మీ పార్టీ అతీతం కాదు. మీరు అతీతం అని చెప్పుకునే ప్రయత్నం చేయవద్దని అంటున్నా అంతే. మీలాగా రోడ్ల మీద మాట్లాడలే కదా, రోడ్ల మీద రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి ఏం మాట్లాడారండి రోడ్ల మీద? మాట మీరు అర్థం చేసుకోండి. మీరు ఆల్రెడీ రచ్చకెక్కేసారు. బీజేపీ పార్టీ రచ్చకెక్కింది, రచ్చకెక్కింది, రచ్చబండ దగ్గర కూడా ఇప్పుడు మీరు దాన్ని మినాయింపుగా మాట్లాడదు సార్. అంటాం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కవిత గారి లేదా బయటకు ఏ పార్టీలో చూసినా ఇట్లాంటి వ్యవహారం కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీలు వేరు, జాతీయ పార్టీలు వేరు. సో జాతీయ పార్టీల విషయంలో ముఖ్యమంత్రులు మార్చరాలు, అధ్యక్షులు మార్చరాలు ఇవన్నీ జాతీయ స్థాయిలో ఉంటాయి. సరే కవిత విషయం మనం ఇక్కడ వరకే చూసినా కానీ జాతీయ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలు అప్పుడప్పుడు షాకింగ్ గురి చేస్తూ ఉంటాయి. రాజాసింగ్ లాంటి ఒక కట్టర్ హిందువును, భారతీయ జనతా పార్టీ నాయకుడిని ఆల్ ఆఫ్ సడన్ గా 2 సార్లు పార్టీని భుజాన మోసినటువంటి రాజాసింగ్ పైన
అట్లా నిర్ణయం తీసుకుంటారని వాస్తవానికి కూడా ఎవరు ఊహించలేదు. బట్ దీని వెనకాల ఏం జరుగుతుంది బీజేపీలో అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. బిఫోర్ దట్ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు ఏం చెప్తారు? అందరికీ నమస్కారం సార్. నమస్తే అండి. శ్రీకాంత్ గారు, ఈరోజు ముందుగా మాట్లాడే కంటే ముందు, మనం రాజకీయాలు మాట్లాడే కంటే ముందు కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన వరదలు, అదేవిధంగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. వెంకట్ నాయక్ గారు ఇక్కడ డిస్కషన్ లో కూర్చున్నారు కాబట్టి కొంచెం ఇంకా మా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పండుకున్నాడో ఏందో కొంచెం చూసి ప్రజలకు ఆదుకునే పని చేయాలా. ఎందుకంటే అటు కామారెడ్డి, మెదకు విపరీతమైన వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతుంటే ఏదో ఇందాక ఒక రివ్యూ చేసినామని చెప్పేసి సీతక్క ఏదో పొంగులేసినారుగా, కానీ వాళ్ళు మాట్లాడినంతగా ఈజీగా ప్రాక్టీస్ లో లేదు. ప్రజలంతా చాలా 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 ఇబ్బందుల్లో ఉన్నారు. కొంచెం కాంగ్రెస్ పార్టీ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలా. పక్క పార్టీలో ఏం జరుగుతుంది, బీజేపీలో ఏలు పెట్టి చూద్దామా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఏలు పెట్టి చూద్దామా, వాళ్ళు ఏం కొట్లాడుకుంటున్నారు అనే దానికంటే ముందు కూడా కొంచెం ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి దాని గురించి ఆలోచించాలని చెప్పేసి నేను వాళ్లకు చెప్పదలుచుకున్నాను. ఇక నెక్స్ట్ మన సబ్జెక్ట్కి వస్తే, మనం ఇంతకు ముందే అంటే ఏ పార్టీలలో ఏ వ్యవహారాలు ఉంటాయి అది మనకు వేరే పార్టీకి అవసరం లేదు అని చెప్పేసి అయితే నేను భావిస్తాను. ప్రధానంగా అది బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మా పార్టీ కావచ్చు, ఒకరి పార్టీ గురించి ఒకరి పార్టీకి అవసరం లేదు. కాకపోతే ఆ పార్టీలలో ఉండే సమస్యలు వాళ్ళు ఎట్లా తీర్చుకుంటారు అనేది అది ఆ సమస్య ఆ పార్టీకి సమస్య తప్ప అది ఇతరులకు సమస్య కాదని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇతర పార్టీలకు సమస్య కాదు. సో అది మీ పార్టీకి సంబంధం లేకపోయినా కానీ ఇట్లాంటి జరిగినప్పుడు ఏంటంటే ఆ పార్టీలో వర్గపోరు నడుస్తోంది, ఒకరికొకరు పడట్లేదు. సో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నా కానీ అందుకోవడానికి సిద్ధంగా లేరు. ఒకరు రాజకీయాలు చేసుకుంటూ విమర్శలు చేసుకుంటూ పైకి ఎదుగుతుంటే కింది నుంచి కాలు పట్టేటువంటి వ్యవహారం జరుగుతుందా అన్నది ఇక్కడ చర్చ. శ్రీకాంత్ గారు, కొంచెం నేను చిన్నగా మిస్టేక్ అది అంటే పదే బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పేసి మాత్రం అంటే అది ఎట్లా మీరు తీసుకున్నారో నాకు తెలియదు, కానీ క్రైటీరియా నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉందా అని చెప్పేసి ఒకసారి మనమే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రాక్టీస్ లో ఏం జరుగుతా ఉంది, అదే విధంగా ఇక్కడ రెండు బలమైన ప్రతిపక్షం ఉంది, అదేవిధంగా అధికార పక్షం ఉంది. దాంట్లో ఏ పనిలో కొరగాని బీజేపీని తీసుకొచ్చి రేపు ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటే కొంచెం కష్టం అవుతుంది. అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను భావిస్తున్నా. సరే, రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఎవరు ఏమి ఊహించకపోయినా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో మాత్రం బీజేపీకి అటువంటి ఛాన్స్ లేదని చెప్పేసి అయితే నేను బలంగా విశ్వసిస్తున్నా. భవిష్యత్తులో ఏం జరుగుతాయి, ఎట్లా జరుగుతాయి, ఓట్ల చోరీల ద్వారా అధికారంలోకి వస్తారా, లేకపోతే ఇంకో రకంగా వస్తారా, లేకపోతే ఇంకో రకంగా చేస్తారా, అవన్నీ తర్వాత సంగతి. కానీ మనము వేరే విషయాల వైపు పోకుండా ఎవరి పార్టీ విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటే మంచిగా ఉంటది. అదేవిధంగా మా పార్టీకి సంబంధించింది కవిత గారు మా పార్టీలో ఉన్న సమస్య కారణంగా చాలా మందికి రకరకాలుగా దాని మీద అపోహలు గాని భ్రమలు గాని చాలా ఉండిండొచ్చు, ఏం జరుగుతుంది ఈ పార్టీలో అని చెప్పేసి. అంటే మాకు ఇతర పార్టీలో జరుగుతున్న వ్యవహారము మాకు అవసరం లేదు, మా పార్టీలో జరుగుతున్న వ్యవహారము ఇతర పార్టీలకు ఏమైనా ఉత్సుకత ఉంటే మాకు సంబంధం లేదు, మాకు అవసరం కూడా లేదు. మేము కవిత గారు మా పార్టీతో ఎంత సఖ్యతగా ఉంటారు, ఎంత సఖ్యతగా ఉండరు, ఒకవేళ ఉంటే ఏం జరుగుతుంది, ఉండకపోతే ఏం జరుగుతుంది అని చెప్పేసి మనందరికీ తెలిసిందే. అటు మా శేషు సార్ గారు విశ్లేషకులు ఉన్నారు, అదేవిధంగా వివిధ పార్టీలో ఉన్న వెంకరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా మన వెంకట్ ఉన్నాడు. వాళ్ళ పార్టీలలో వాళ్ళు జరుగుతున్న పరిణామాలు ఏం జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతాయి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో మనము ఇప్పుడు కొత్తగా అంచనాలు వేసి ఈ పార్టీలో కాబట్టి కవిత విషయంలో కూడా కవిత అమెరికా వెళ్ళినా కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం పైన, ఆమెను తీసేసిన విధానం పైన, సింగరేణి బొగ్గని కార్మిక సంఘం నుంచి తీసేయడం ఇది అన్యాయం, ఖచ్చితంగా నీ సింగరేణి కార్మికుల తరపునే ఉంటారంటూ కూడా పార్టీని విభేదించి ఆమె మాట్లాడుతున్నారు కదా. శ్రీకాంత్ గారు, ఇక్కడ నేను అదే చెప్పాను, నేను కవిత గారి విషయం నేను మాట్లాడుతూ ఇక్కడ ఏం జరిగినా ఏం జరుగుతుంది అనేది ఆ ఇంటర్నల్ గా ఆ పార్టీకి తెలుసు. కవిత గారు ఏ స్టాండ్ తో ఉన్నారు, ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, పార్టీ పట్ల విధేయంగా వ్యవహరిస్తున్నారా, పార్టీ పట్ల విధేయంగా వ్యవహరించట్లేదా ఏంటి అనేది ఆ అధిష్టానం చూసుకుంటది. ఆ దాని బేరీజు వేసుకొని అధిష్టానము కవిత గారి మీద ఏం నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటది. ఆ దాని ప్రకారంగానే ఈ రోజు కవిత గారి ఇష్యూ మా పార్టీలో ఈ రోజు సింగరేణి విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకో విషయంలో కావచ్చు, ఏం జరిగిందో ప్రపంచానికి తెలిసిందే, మనందరికీ తెలిసిందే. కాబట్టి
ఈ రోజు తను ఏదో అమెరికాలో ఉందనో లేకపోతే ఇక్కడ ఉందనో అక్కడ ఉందనో కాదు విషయం. పార్టీకి ఎవరు ఎక్కడి నుంచి అయినా ఎంత విధేయతగా ఉన్నారు, ఎంత మేరకు పార్టీ అభివృద్ధి కావడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి పనే తప్ప వేరేది ఉండదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. వస్తా గౌతమ్ ప్రసాద్ గారు, 1 second, వెల్కమ్ బ్యాక్ టు శేషు సార్. గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్ నమస్తే. నమస్తే శేషు సార్. చాలా కాలం నుంచి మనం చూస్తున్నాం లోక్సభ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి టైంలో ఎంపీలు అందరూ కలిసి కొండ విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో భేటీ అయ్యారు. రఘునందన్ రావు, డికే అరుణ, గోడెం నాగేష్ తో పాటు ఈటెల్ రాజేందర్, కొండ విశ్వేశ్వరరెడ్డి, వీళ్ళంతా ఒక ఆరుగురు ఎంపీలు భేటీ అయ్యారు. ఈ ముగ్గురు తప్ప, లక్ష్మణ్, బండి సంజయ్, కిషన్ రెడ్డి తప్ప. అదొక సంకేతం కనిపించింది. కొత్త పాత అన్నటువంటి సిద్ధాంతాలు బీజేపీలో ఉన్నాయనేది ఆ ఫోటో ఒకటి నిదర్శనం కనిపించింది. ఒకటి అంతకుముందు కూడా ధర్మపురి అరవింద్ ఒక కామెంట్ చేశారు కొద్ది రోజుల కింద. పైడి రాకేష్ని పార్టీలోకి తీసుకొచ్చేప్పుడు ఇక తెల్లారితే జాయినింగ్ అనే టైంలో ఆయన పైన మర్డర్ కేసు ఉందని చెప్పేసి సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులే జాతీయ అధిష్టానానికి ఫోన్ చేసి చెప్పారు. సో మా పార్టీలోనే మా మీదనే మా కుట్రలు జరుగుతున్నాయి, వాళ్ళు అక్కడ జాయినింగ్ ఆపేశారు. మళ్ళీ తెల్లారగట్ల 3-4 గంటల వరకు ఫోన్లు చేసి తరుణ్ చుక్తో మాట్లాడి, నడ్డాతో మాట్లాడి మళ్ళీ జాయినింగ్ చేసినాం. ఇట్లాంటి పరిణామాలు బీజేపీలో ఉన్నాయి అని అరవింద్ అనడం జరిగింది. ఈటల రాజేందర్ ఎపిసోడ్ చూసినాం, బండి సంజయ్ ఎపిసోడ్ చూసినాం. ఈ మధ్యకాలంలో కొండ విశ్వేశ్వరరెడ్డి ఇది 3వ ఎపిసోడ్ అనుకోవాలా ఆ ఇంట్లో భేటీ తర్వాత. మోరోవర్ ఆయన లోక్సభలో విప్పుగా ఉన్నారు. ఈ ఎపిసోడ్ని, ఫుట్బాల్ ఎపిసోడ్ని ఎట్లా చూస్తున్నారు? దీని కొనసాగింపుగా కొండ విశ్వేశ్వరరెడ్డి క్లారిటీ ఇచ్చినా కానీ కొంత కాన్ఫిడెంట్ క్రియేట్ అయ్యేలాగా కాంక్రీట్గా రాజాసింగ్ మాటలు కనిపిస్తున్నాయి. ఎట్లా చూస్తున్నారు శేషు సార్? శ్రీకాంత్, అందరికి నమస్కారం. ఇప్పుడు పార్టీలలో జరిగే పరిణామాల పైన పార్టీ ప్రతినిధులు ఏమంటారంటే ఇవి మా అంతర్గత అంశాలు, మేము మాట్లాడుకుంటాము, వేరే వాళ్ళకి సంబంధం ఏంటి అని తరచూ అంటుంటారు. బట్ ఇది పార్టీలలో జరిగే పరిణామాలు ప్రజల పైన, పాలన పైన, రాష్ట్రం పైన ప్రభావం పడతాయి. ఎందుకంటే అవి 3 ప్రధాన రాజకీయ పార్టీలు కాబట్టి ఆ విధమైన ప్రభావం పడుతున్నప్పుడు మాట్లాడుకోకుండా ఎట్లుంటారు? ఖచ్చితంగా మాట్లాడతారు కదా. రాజకీయాలు రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర సంక్షేమాన్ని, రాష్ట్ర పాలనని ప్రభావితం చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే ఉంటుంది. బట్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, గతంలో కూడా ఇది మా పార్టీ అంతర్గత విషయం అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అనుకుంటే ఆయన ఏకంగా రాజీనామా చేసి ఉప ఎన్నిక తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే సంకేతం ఇస్తున్నారు. సో ఇది పార్టీ అంతర్గత విషయం కాదు, ప్రజలకు సంబంధించిన విషయం అని ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో పార్టీలకు పర్సనలైజేషన్స్ ఏ ఉండవు, అంతా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు కానీ మనం చూడాలి. అయితే బీజేపీ ప్రతినిధి వెంకటరెడ్డి గారు చాలా తేలిగ్గా తీసుకున్నారు ఏది వాళ్ళ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలని. బట్ ఆ తేలిగ్గా తీసుకున్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది కదా. బట్ అది ఆ పార్టీ పైన ఎంతో కొంత ఏదో ఒక దగ్గర, ఏదో ఒక కార్నర్ లో ప్రభావం చూపెడుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇక ఇప్పుడు ప్రస్తుతం 3 పార్టీల్లో జరుగుతున్నది, ఒకటి బీఆర్ఎస్ లో కవిత ఎపిసోడ్ జరుగుతుంది, కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ జరుగుతుంది, బీజేపీలో కంటిన్యూస్ ప్రాసెస్ గా ఏదో ఒక ఎపిసోడ్ వస్తున్న సందర్భంలో ఇప్పుడు మనకి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎపిసోడ్ మనం చర్చనీయాంశంగా పెట్టుకున్నాం. ఫుట్బాల్ ఎందుకు ఇచ్చారు అనేటటువంటి అంశాన్ని పెట్టుకున్నాం. ఒకసారి కొండా విశ్వేశ్వరరెడ్డిని కనుక మనం చూస్తే ఈ నేపథ్యం ఒకసారి చూడండి. గడిచిన 3 లోక్సభ ఎన్నికల్లో 3 పార్టీల నుంచి పోటీ చేసింది. బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచారు, కాంగ్రెస్ నుంచి త్రుటిలో ఓడిపోయారు, బీజేపీ నుంచి గెలిచారు. 3 ఎన్నికల్లో 3 పార్టీల నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి. అంటే ఏమి భారతీయ జనతా పార్టీ గొప్ప లాయలిస్ట్ అనేటటువంటి విషయమే ఏం కాదు. ఇంకొక నేపథ్యం ఏంటంటే మొత్తము 543 మంది లోక్సభ సభ్యులలో 86% మంది కోటీశ్వర్లే. నేను చెప్తున్నది ఏం కాదు, ఏడీఆర్ రిపోర్ట్ లో ఉన్నది. ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం 86% కోటీశ్వర్లు అయితే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ఈయనే. మనకి గుంటూరు ఎంపీ ఫస్ట్ రిచెస్ట్ పర్సన్ ఉంటే సెకండ్ రిచెస్ట్ పర్సనాలిటీ కొండా విశ్వేశ్వరరెడ్డి అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డికి వస్తున్న అభ్యంతరం ఏంటి అని అంటే గతంలో ఇప్పుడు మొన్న ధర్మపురి అరవింద్ గాని, లేకపోతే అంతకు ముందు రాజేందర్ సంజయ్ మధ్య జరిగినటువంటి ఒక కన్వర్జేషన్ గాని, ఈ విషయాలన్నీ కనుక మనం చూస్తే భారతీయ జనతా పార్టీలో ఎక్కడో సమన్వయ లోపం కనపడుతున్నట్టుగా, పార్టీ కలిసికట్టుగా ముందుకు పోతున్నట్టుగా, పనిచేస్తున్నట్టుగా మనకు కనపట్లే. ఎందుకు కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు సంబంధించిన పల్లె నిద్ర గాని, శిక్షణ కార్యక్రమాలు గాని ఈయన లేనప్పుడే జరిగిపోయింది. అంటే ఒక ఎంపీ ప్రమేయం లేకుండా
కార్యక్రమాలు జరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఇట్లా జరుగుతుంది నా నియోజకవర్గంలో అనే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు. ఇది ఒక్క నిమిషం పక్కన పెడితే అసలు ఇక్కడ జరిగే పరిణామం ఒక్కసారి కనుక మనం చూస్తే మీకు భారతీయ జనతా పార్టీ అత్యంత బలంగా ఉంది రాష్ట్రంలో. సెంట్రల్ తెలంగాణలో ఉంది. సెంట్రల్ తెలంగాణలో ఈ 4 లోక్సభ స్థానాలు ఉంటే 3 భారతీయ జనతా పార్టీ గెలిచింది, ఒక హైదరాబాద్ తప్ప. మీకు సికింద్రాబాద్ లో వాళ్లే ఉన్నారు, చేవెళ్లలో వాళ్లే ఉన్నారు, తర్వాత మల్కాజ్గిరిలో వాళ్లే ఉన్నారు. బట్ ఈ మొత్తంలో చాలా బలంగా ఉన్న దగ్గరే మీకు పెద్ద ఎత్తున అస్మతి కనపడుతుంది. హైదరాబాద్ కు వచ్చేసరికి రాజాసింగ్ విషయంలో, మల్కాజ్గిరికి వస్తే రాజేందర్ విషయంలో, చేవెళ్లకు వస్తే కొండా విశ్వేశ్వరరెడ్డి విషయంలో ఇది ఒక సమన్వయం లేమి కనపడుతుంటే ఇది పార్టీకి తీవ్రంగా నష్టం చేసే అంశం. బట్ ఇదే విషయాన్ని కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీ సంస్థాగత ఇన్ఛార్జి చంద్రశేఖర్ తివారీ దగ్గరికి తీసుకెళ్లారు. బట్ తనేం చెప్పారు, ఈ సమస్యలన్నిటినీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి చెప్పాలి అన్నారు. రామచంద్రరావు గారి దగ్గరికి వెళ్తే ఆ విషయాన్ని ఏం చెప్తున్నారు, ఈ విషయాన్ని రాష్ట్ర ఇన్ఛార్జి అభయ్ పాటిల్ కి చెప్పాలి అని అన్నారు. అంటే ఎక్కడ కూడా ఆ సమస్యకు ఒక పరిష్కారమో లేకపోతే ఆ సమస్య మీద మాట్లాడటమో ఆ సమస్యకు ఉన్నటువంటి పరిష్కారం చూపించడానికో పార్టీలో ఎక్కడ ఏ కేంద్రంలో కూడా ఒక లోక్సభ సభ్యుడు ఆయన సమస్యను చెప్పుకోవడానికి రాష్ట్ర అధ్యక్షుడి దగ్గర పోతే అధ్యక్షుడికి సొల్యూషన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదా, బీజేపీలో ఆయన పంచాయతీలను సెటిల్ చేసే పరిస్థితి లేదా అన్నది ఒక అనుమానం ఇక్కడ కనిపిస్తోంది. గతంలో నేను ఒక సందర్భంలో రామచంద్రరావు గారితో నేను ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ నడుస్తోంది. ఈటల రాజేందర్ వర్గీయులు ఆడ ఎదురు తిరుగుతున్నారు బండి సంజయ్ వర్గానికి, వాళ్ళ కమిటీలు కూడా వేసుకుంటున్నారు, రహస్య మీటింగ్లు పెట్టుకుంటారు అని నేనే ప్రశ్న అడిగిన. అడిగితే అది నా దృష్టిలో లేదు, నా దాకా ఇంకా రాలేదు, నాకు తెలియదు అని చెప్పేసి ఇదే సమాధానం ఇచ్చారు ఆయన. నేను చాలా సింపుల్ ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ అసంతృప్తితో ఉన్న వాళ్ళందరూ అబో రామచంద్రరావు. నేను చాలా సింపుల్ మాట ఏంటంటే పార్టీలో ఇప్పుడు ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో ఆ అసంతృప్తులను చల్లార్చడానికో లేకపోతే వాళ్ళని పిలిచి మాట్లాడటానికో చేసే ప్రయత్నము రామచంద్రరావు కంటే వాళ్ళు ఎబో. రామచంద్రరావు గారి కంటే ఎబో ఉన్నప్పుడు తను చొరవ తీసుకొని మాట్లాడితే ఎక్కడ మళ్ళా ఈ విధమైన ఇబ్బందులు ఎదురవుతాయని చూసి చూడనట్టుగా వదిలేటటువంటి కార్యక్రమాలు పార్టీలో చేస్తుంటారు. బట్ ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి ఉద్దేశం ఏంటంటే కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక అటెన్షన్ క్రియేట్ చేస్తాడు, మీడియా అటెన్షన్ ని క్రియేట్ చేయడంలో చాలా సిద్ధాంతం. ఎందుకంటే బాగా చదువుకున్నవాడు కాబట్టి ఇవాళ ఫుట్బాల్ ఇచ్చిందేమో నన్ను పార్టీలో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు అనేటటువంటి సంకేతం ఇవ్వటానికి, బట్ మీడియా పరంగా లేకపోతే పార్టీని డిఫైన్ లో పడుతుంది కాబట్టి పార్టీని ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో బయటకు వచ్చి మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఫుట్బాల్ ఆడాలనే సంకేతం ఆయనకి ఇస్తున్నారంటే మీరు అట్లా ఆడాలని అనుకుంటే మీ నియోజకవర్గ సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల మీద ఈ ఫుట్బాల్ ఏదో రేవంత్ రెడ్డి గారికి జూబ్లీ హిల్స్ లో ఇసిరేస్తే అయిపోయింది కదా. బట్ అట్లా కాకుండా ఒక నిరసన పెట్టొచ్చు, ఒక నిరసనగా ఎంపీలు అందరు కలిసి లేదంటే ఎంపీతో కార్యకర్తలు అందరూ ఈ తెలివి కళ్ళ రాజకీయ నాయకులతో ఇదే సమస్య శ్రీకాంత్. ఏంటి అని అంటే వాళ్ళు ఒక అంశాన్ని ఎటువైపైనా తిప్పుకోగలుగుతారు, బట్ ఆ కోలకు వచ్చేటటువంటి వ్యక్తే కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇందాక నేను చెప్పాను కదా తనకున్న మెరిట్స్, తనకున్న రాజకీయ క్వాలిటీస్ ఏంటనేటటువంటి విషయం. కాబట్టి పార్టీ ఎదగాలనేది ఏం కాదు, తమ ఇంట్రెస్ట్లు తమ ప్రయోజనాలను కాపాడుకునేటటువంటి వ్యక్తులు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది రాష్ట్రంలో ఉన్నారు. అందుకే వీళ్ళు ఎట్లుంటారంటే ఒక పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను కూడా సింపుల్ గా తీసి అవతల పడేస్తారు. మీరేందా మీరు లేకపోతే ఇదే వ్యక్తి రోడ్డు పైన అదే బీజేపీ కార్యకర్తలను, పాపం బీజేపీ కార్యకర్తలు నేను ఎప్పటికేమంటానంటే కట్టర్ కార్యకర్తలు అంటాను. వాళ్ళ రక్త మాంసాలను అడ్డం పెట్టుకుని ఆ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు సమస్య కూడా అదే. సమస్య ఏంటి తెలుసా, భారతీయ జనతా పార్టీ నామినల్ గా ఉన్నప్పుడు ఇవేవి బయటికి రాలే, బట్ భారతీయ జనతా పార్టీ ఒక స్ట్రాంగ్ ఫోర్స్ గా తెలంగాణలో ఎప్పుడైతే ఎదిగిందో ఇగో ఇవన్నీ బయటకు వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ దగ్గర కూడా రాజకీయ అధికార ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి పోరాటమే. బట్ ఈ ఎపిసోడ్స్ అన్ని కూడా ఈ వస్తున్నటువంటి ఈ క్రమశిక్షణ రాహిత్యం. ఇంకోటి శ్రీకాంత్ 2 మాటలు చెప్పాలా, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఏం చెప్పుకుంటదంటే మాది వ్యక్తి ఆధారిత పార్టీ కాదు అంటది, తర్వాత రెండోది క్రమశిక్షణ గల పార్టీ అంటది. బట్ ఇది తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఈ రెండు ఆ పార్టీకి అప్లికేషన్ కావు, ఈ రెండింటికి అతీతం ఆ పార్టీ. ఎందుకంటే వ్యక్తి బేస్డ్ కాదు అని అంటే మీకు చెప్తాను, ఇప్పుడు 8 మంది ఎంపీలు ఈ పార్టీ నుంచి గెలిస్తే 4 అవుట్ సైడర్సే, 4 మొన్న వచ్చి ఈ పార్టీలో చేరి గెలిచినటువంటి వాళ్ళే. తర్వాత ఇంకొక ఏమంటారు, మా పార్టీలో పూర్తి స్థాయి క్రమశిక్షణ ఉంది అంటారు. బట్ క్రమశిక్షణ ఏ స్థాయిలో ఉందనేది కాంగ్రెస్ తో పోల్చుకుంటే క్రమశిక్షణ ఉన్నట్టే,
కానీ వాస్తవంగా ఒక రాజకీయ పార్టీలో మీరు చూస్తున్నటువంటి సందర్భం ఏంటది? ఆ క్రమశిక్షణ మీరు కూడా తప్పి ఒక ఒక్క ఫస్ట్ నిమిషం, భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలకే మీరు కూడా మిగిలిపోతున్నారు అనేది కదా ఇక్కడ కనపడేది. డిస్కస్ చేద్దాం అసలు ఏం జరుగుతుంది భారతీయ జనతా పార్టీలో, ఎందుకు నాయకులు బయటకు వచ్చి రకరకాల రూపంలో నిరసన తెలపాల్సి వస్తుంది, పార్టీ గాడిన పెట్టేటువంటి పరిస్థితి ఉంటుందా, ఇది ప్రజలకు సంబంధించినటువంటి విషయం. పొలిటికల్ పార్టీలు మా పార్టీది అన్నా కానీ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఫుట్బాల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను ఆడుకోవడానికి రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి ఒక సింబాలిక్ కౌంటరా, లేదంటే సొంత పార్టీకే నన్ను పట్టించుకోవట్లేదు, నాకు గౌరవం లేదు, నా పార్టీలో నన్ను ఫుట్బాల్ ఆడుతున్నారు అని చెప్పినటువంటి సంకేతమా? ఈ అంశం పైన ఈరోజు అఫ్కోర్స్ ఆయన పొలిటికల్గా పార్టీని వెనకేసుకురావడానికి క్లారిటీ ఇచ్చినా కానీ చర్చ మాత్రం నడుస్తోంది. వెంకటరెడ్డి గారు అధ్యక్షుడి చేతిలో లేదా అధ్యక్షుడి దాటేసి తెలంగాణలో బీజేపీలో పరిస్థితులు ఉన్నాయా, అధ్యక్షుడు కూడా సొల్యూషన్ చూపించేటువంటి పరిస్థితి లేదా అన్నది ప్రధానంగా ఒక అంశం కనిపిస్తోంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో దాటేసేటువంటి మాటలే కనిపిస్తున్నాయి తప్ప వీటికి మేము సొల్యూషన్ ఇస్తాం, మేము తీసుకుంటాం అన్నటువంటి కనిపిస్తలేదు. ఎవరికి వారు యమునా తీరు అన్నట్టు రకరకాల ఎంపీలు రకరకాల తీరులో వెళ్తున్నారు. ఇప్పుడు శ్రీకాంత్ గారు అసలు జరిగింది ఏంది, పెద్దగా దానికి మన చర్చ ఏంది అనేటువంటిది మాకు ఆశ్చర్యం అవుతుంది. వీళ్ళు చర్చ చాలా మంది మిత్రులు శేష్ గారితో సహా మాట్లాడితే నవ్వొస్తుంది. నేనేమంటున్నా అంటే విశ్వేశ్వర రెడ్డి గారు ఆ పార్టీలో పోటీ చేసినాడు, బీఆర్ఎస్ పార్టీ ఆయన జేఏసీలో ఉన్నాడు, అక్కడ నుంచి పోటీ చేసినాడు, అక్కడ కేసీఆర్ పాలన చూసిన తర్వాత వచ్చేసినాడు కాంగ్రెస్ తో కాదు, కాంగ్రెస్ ఏదో రేవంత్ రెడ్డి కొంత బలంగా ఉన్నాడు తప్ప మిగతా అది చారిత్రకంగా ఎన్నడో విఫలమైనటువంటి పార్టీ అనే అభిప్రాయాలు చాలా మందితో చెప్పినటువంటి సందర్భంలో స్థిరపడ్డాడు. ఇక్కడ రెండవది మన నాయక్ అంటున్నాడు ఆయన ఎందుకు ఫోన్ చేయలేదు, జిల్లా ప్రెసిడెంట్కి ఎందుకు ఫోన్ చేసినారు వెంకటరెడ్డి గారు అని అంటున్నారు. ఆయన ఏం మాట్లాడిందో చెప్పినాడు, ఎవరు ఆయన మీటింగ్ లో ఉన్నాడు, ఆయన కూడా ఫోన్ చేసిన మన విశ్వేశ్వర రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. అది స్టాండ్ అయి ఉంటాం మేము. ఆయన దానికి అంత అతీతంగా నేను వక్రీకరించాల్సిన అవసరం లేదు. ఇక్కడ పార్టీలో ఏం జరిగింది అసలు చర్చ? వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల ప్రెసిడెంట్లకు ఆయనకు గొడవ ఎక్కడ వస్తుందండి? ఏమన్నా ఏదో పెద్ద ఎంపీలతో లేకపోతే కిషన్ రెడ్డి గారితో ఎందుకు ఎంపీ ప్రమేయం లేకుండానే పార్టీ కార్యక్రమాలు సొంత నియోజకవర్గాల్లో మీడియాలో ఊగాలి లేదు. ఆయన పార్లమెంట్ లో సెషన్ లో ఉన్నాడు. చాలా మేము ఒక 20 కార్యక్రమాలు రంగారెడ్డి కొత్తగా ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ తో 20 కార్యక్రమాలు చేసినామండి. చాలా కార్యక్రమాలు చేసినాం, స్టేట్ వైడ్ కార్యక్రమాలు చేసినాం, కార్యకర్తల వర్క్ షాప్లు పెట్టినాము, నిన్న కూడా ఇక్కడ పెట్టినాము, మీడియాకు సంబంధించిన వర్క్ షాప్ పెట్టినాము. ప్రెసిడెంట్ గారు వచ్చిన తర్వాత ఆయన వరుస పెట్టి కార్యక్రమాలు చేస్తున్నాడు. వీలైతే రాష్ట్ర దానికి సంబంధించినటువంటి వాళ్ళు వస్తారు, లేనట్టయితే రావాల్సినటువంటి అవసరం లేదు, చెప్తారు వాళ్ళకు వీలు కాదు, నడిపిస్తారు వ్యవహారాలు. అంటే సరే పార్టీ తరపున మీరు మాట్లాడవచ్చు, తర్వాత కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా అనొచ్చు. కాకపోతే ఏంటంటే పార్టీలోంచి ఒక వ్యక్తి బయటికి వెళ్తున్నాడు అంటే పార్టీలో ఉక్కపోత స్టార్ట్ అయింది, సఫికేషన్ స్టార్ట్ అయింది. ఎవరు వెళ్ళారు? రాజాసింగ్ కేసు ఇప్పటి కూడా ఇంతకు ముందు కూడా పోయిండు మళ్ళీ వచ్చాడు, మొన్న పోయిండు, రాజీనామా చేసాడు. పోయిండంటే ఆయన రాజీనామా చేసిండు, మేము మాట్లాడడం దాని గురించి. రాజాసింగ్ దేని లెక్కంటే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. ఇప్పుడు మీ పార్టీ గుర్తు తెలుసు కాబట్టి ఆయన చెప్తున్నాడు. గతంలో కూడా పార్టీలో ఉన్నప్పుడు రాజాసింగ్ విషయం పార్టీలో ఉన్నప్పుడే, పార్టీ సస్పెండ్ చేయకముందే రాజాసింగ్ ని ఆయన మాకంటే పెద్దోడు, ఆయన స్థాయి వేరు మా స్థాయి వేరు అని చెప్పేసి రామచంద్రరావు గారు అన్నారు. సో ఇందులో స్థాయి భేదాలు కనిపిస్తున్నాయా? ఒకరికొకరు ఓర్చుకునేటువంటి పరిస్థితి లేదండి. మీరు ఎంత కోరుకున్నా, కాంగ్రెస్ వాళ్ళు ఎంత కోరుకున్నా, బీఆర్ఎస్ వాళ్ళు ఎంత అనుకున్నా, ఓపెన్ గా వాళ్ళు మాట్లాడుకున్నట్టుగా, విమర్శలు చేసినట్టుగా వాళ్ళ చరిత్ర, వాళ్ళ పుట్టు పూర్వతరాలు, వాళ్ళ డిఎన్ఏ ఓపెన్ గా మాట్లాడింది. ఇప్పుడు మాట్లాడింది ఏంటి? విశ్వేశ్వర రెడ్డి గారు మాట్లాడినారు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. మేము దాన్ని ఎందుకు పట్టించుకుంటామండి? విశ్వేశ్వర రెడ్డి గారు విలువల గల కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కొండ వెంకటరంగారెడ్డి గతంలో ఎప్పుడో డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి వ్యక్తికి మనమడు, డాక్టర్ మరి చెన్నారెడ్డికి మేనల్లుడు, జస్టిస్ మాధవరెడ్డి గారి కొడుకు. విలువలు ఉన్నాయండి ఆయనకు. ఇప్పుడు ఆయన మన మిత్రుడు శేష్ గారు ప్రయత్నం చేసిన 3 పార్టీల నుంచి పోటీ చేసింది అనేటువంటిది ఆయన కాదు. ఎక్కడ విలువలు ఉన్నాయో ఇలా స్థిరపడ్డాడు. ఇక్కడ
అక్కడ అన్ని చూసి వచ్చిన మాట్లాడుతున్న పరిస్థితి. కాబట్టి ఏదో జరిగిపోతుంది బీజేపీ పార్టీ అనేటువంటిది ఆయన బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతున్నాడు. అది గెలుస్తుందా? గెలిస్తే మీకు అడ్రస్ పార్టీ కార్యకర్తలతో నాకు కార్యకర్తలు అవసరం లేదు, పార్టీ సర్వనాశనం అయితే అంటే కార్యకర్తలు ఎక్కడ అని చెప్పేసి కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు కదా. లేలే మీరు ఒక్క నిమిషం ఆగండి శ్రీకాంత్ గారు, ఈ మాట వాస్తవం కదా, ఆయన మాట వాస్తవం కదా. చెప్పిన తర్వాత ఆడతారు. ఏది కార్యకర్తల సంబంధం ఎక్కడన్నాడు? రికార్డు ఉందా మీ దగ్గర? అయ్యో 100% ప్లే చేసిన, దానిపైన డిబేట్ కూడా చేసిన నేనే. ఆయన అక్కడ కార్యకర్తలు చెప్పిన మాట చేయకపోతే నాయకుడుగా ఇంట్లో మన పిల్లలు భార్య మీద కోపపడ్డాడు, పడి ఉండొచ్చు. అది పెద్ద ఇష్యూ. ఇంట్లో పడ్డం వేరు, వీధి మీదకి వచ్చి మాట్లాడడం వేరు. భార్య భర్తల పంచాయతీ అయినా ఇంట్లో వరకు ఓకే, కానీ రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటేనే పరుగు పోతుంది. ఏం కొట్టుకున్నారండి? శ్రీకాంత్ ఒక మాట యాక్చువల్ గా ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్న వ్యవహారాలను కూడా కాంగ్రెస్ నుంచి మేము క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చాలా మంచివాళ్ళు, గొప్పోళ్ళు. అంత గొప్పోళ్ళకు కూడా అక్కడ విలువ దొరకపోవడమే కొంచెం ఆయన చెప్పు. ఒక నిమిషంలో చెప్పు వాడి గురించి. చెత్త రాజకీయాలు మీరు రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి మాట్లాడి తెచ్చుకున్నట్టుగా తిట్టలే కదా. నానేం బాధ, నాకే బాధ లేదు. మీరు చెత్త డిస్కషన్, ఇది చెత్త డిస్కషన్. రాజ్ భూపాల్ గౌడ్ మా దగ్గర జిల్లా ప్రెసిడెంట్, ఆయనకు కొండ విశ్వేశ్వరరెడ్డికి పోటీ పెడతారేందండి మీరు? మీరు చెప్పింది ఏంటి? చర్చలో మొత్తం ఏంది? రామచంద్ర గారితో డిఫరెన్స్ ఉన్నది, బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారితో డిఫరెన్స్ ఉందని చెప్పడం లేదు. మీరేంటి ఇద్దరు జిల్లా ప్రెసిడెంట్ వినడం లేదు మాట అనేది? అదేనండి డిస్కషన్. చాలా చిన్న విషయము. ఆ పిల్లవాడు బాధపడుతుండే కదా. నేను రంగారెడ్డి జిల్లావని నేను. ఆ పిల్లవాడు బాధపడుతున్నాడు, కావాలంటే లైవ్ లో తీసుకోండి. నేను ఆయన చెప్పేది మాటలు తీసుకొచ్చి మీకేందంటే బలంగా, ఒక్క నిమిషము నన్ను చెప్పనియండి, బలంగా ఇలా భారతీయ జనతా పార్టీ ఎదిగిన మాట వాస్తవము. టిఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతున్నాడు అది గెలుస్తుందా అని. గెలిచిన 37% ఓట్లు వచ్చినాయి, మీకు ఖబర్ లేదు. మీకు 16% ఓట్లు వచ్చినాయి, పోటీ చేసే స్థాయిలో లేరు. 2 ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలంగా గెలుస్తుంది. మీకు డిపాజిట్ రాలేదు, 2-3 సీట్లలో ఏదో వచ్చి పోయినటువంటిది. మీరు మాట్లాడితే మిమ్మల్ని ఒకవేళ బతికిస్తే, మీరు ఒకవేళ భవిష్యత్తు బతికిస్తే రేవంత్ రెడ్డి గారు మీకు కాంప్రమైజ్ ఫార్ములా బతికిస్తారా? మీరు ఒక్క కేసు పెట్టకుండా మిమ్మల్ని బతికిస్తారా? ఇప్పుడు వెంకరెడ్డి గారు ఏదో చావు తప్పి కన్ను వెంకరెడ్డి గారు ఎందుకు చర్చ, ఎందుకు ఈ అంశంపైన చర్చ పెట్టాల్సి వస్తుందంటే, ఒక్క నిమిషం. వెంకరెడ్డి గారు పార్టీ అధ్యక్షునిగా బండి సంజయ్ని తప్పించినప్పుడు అన్న కనీసం ఈయనన్న పని చేసుకొని అన్న అని చెప్పేసి బండి సంజయ్ అన్నారు. ధర్మపురి అరవింద్, రాకేష్ రెడ్డి జాయినింగ్ టైంలో ఆయన పైన కుట్రలు చేసి అది జాయినింగ్ ఆపేటువంటి ప్రయత్నం చేశారని ధర్మపురి అరవిందే చేసినటువంటి కామెంట్. బండి సంజయ్ హుజరాబాద్ పోయి అక్కడ ఈటెల వర్గీయుల మీద చేస్తున్నట్టు కామెంట్. ఈటెల రాజేందర్ వర్గీయులు వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుస్తారు, మాకు పార్టీలో గుర్తింపు లేదని చెప్పేసి. ఈటెల అధ్యక్ష పదవి వస్తుందా రాదా అంటే రాలేదు. ఇటు రామచంద్రరావు నాకు తెలియదు, ఆ గొడవల గురించి నా దృష్టిలో లేదు, నేను చూస్తాను. అటు రాజాసింగ్ అప్పటికి పార్టీలో ఉన్నప్పుడు రాజాసింగ్ వర్షన్ ఇట్లా ఒక్కొక్క వర్షన్ వినిపిస్తున్నారు బీజేపీలో. అందరూ ఒక్క తాటిపైకి ఎందుకు ఉండలేకపోతున్నారు? పొసగడం లేదా? సందర్భాలు శ్రీకాంత్ గారు మీరు 2 చెప్పినారు. ఏది ఢిల్లీలో 6 ఎంపీలు వారి, మీకు దాని బ్యాక్గ్రౌండ్ తెలియదు. విశ్వేశ్వరరెడ్డి గారికి క్వార్టర్ రాడ్ కాలేదండి, ఎంపీ క్వార్టర్ కాలేదు, అలర్ట్ అయింది, అందరినీ భోజనానికి వచ్చిండ్రు. తర్వాత కిషన్ రెడ్డి గారు అందరు కూడా వెళ్ళొచ్చిండ్రు, ఎవరి పరిస్థితి ఉన్నట్టు వెళ్ళొచ్చిండ్రు. అది తెలియకుండా సమావేశం పెట్టిండ్రు అనేటువంటి మాట చెప్పడం అనేటువంటిది అర్థరహితమైనటువంటి మాట. రెండవది మనకు శేష్ గారు చెప్తున్నారు, ఆ 4 బయట వాళ్ళు కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, టీఆర్ఎస్ లో గెలిచిన ఎక్కడ ఉన్నారు, తెలంగాణలో భ్రష్టు పట్టించి, రాజకీయాల్లో భ్రష్టు పట్టించి పార్టీ ఫిరాయింపులకు మూల కేంద్రము సిద్ధాంతకర్త కేసీఆర్ గారు. ఆయన వేసిందే రేవంత్ రెడ్డి గారు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అవన్నీ చర్చకు పెట్టుకుంటే వేరే ఇష్యూ. కాబట్టి ఏ సమస్య లేదు మాకు. మేము ఏ సమస్య ఉన్నా కూడా 2 నిమిషాల్లో మేము సెటిల్ చేస్తున్నాం. ఏ ఒక్క కేసులో కూడా ఎవరు ఇట్లా రాజేందర్ గారు మాట్లాడారని చెప్తున్నారు. చెప్పినాడా బండి సంజయ్ గారు మాట్లాడారు? బండి సంజయ్ గారు కామెంట్ చేసిందా? 2 minutes పడుతుంది. కాబట్టి ఏ సమస్య లేవు. బయటకు వచ్చి ఎవరైనా కామెంట్ చేయలేదు, సైలెంట్ ఉన్నారని ఎవరు లేఖలు వాళ్ళు అధిష్టానానికి పంపించారన్నది వార్త. అది వేరండి. ప్రజాస్వామ్యం ఉంటది, పంపిస్తారు. వాళ్ళలాగా రాజగోపాల్ రెడ్డి లాగా
గతంలో ఇవాళ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాగా మేము అట్లా మాట్లాడలేదు, మా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కదా. రాజాసింగ్ మా పార్టీ సంబంధం గతంలో కూడా వెళ్ళిపోయినాడండి రాజాసింగ్ చరిత్ర. ఇలా కొత్తగా ఏముందండి ఆయన మాట్లాడితే? దాన్ని పట్టుకొచ్చి మళ్ళీ దాని మీద సమాధానం చెప్పమంటే మేమేం చెప్తామండి? ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల లోపల బలమైన రాజకీయ శక్తిగా ప్రథమ స్థానంలో ఉంటది అనేటువంటిది ప్రజలు అభిమానిస్తున్నారు, మద్దతు ఇస్తున్నారు, ఆలోచిస్తున్నారు, ముందుకెళ్తాం. ఇది మాత్రం చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఎవరు ఏదన్నా కూడా నేను మాట్లాడినా ప్లీజ్. ఇప్పుడు వాపును బల్పు అనుకుంటుంది బీజేపీ పార్టీ అంటే వెంకటరెడ్డి గారి కోపం వస్తుంది కాబట్టి నేను ఆ మాట లోకల్ ఎన్నికలు ఒక మాట పారిపోతున్నారు. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు కూడా వెంకటరెడ్డి గారు వింటే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. సరే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అసలు ఈరోజు చర్చ ఎందుకు పెట్టినా అది కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఫుట్బాల్ మా కోసం ఇచ్చినట్టయితే ఈ రోజు 5 నుంచి చర్చ పెట్టి ప్లీజ్ ఒక మాట సార్. ఇప్పుడు ఒక మాట ఏంటంటే మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు పార్టీలో సమన్వయ లోపాన్ని కొంచెం ఇబ్బందికరంగా శ్రీకాంత్ గారు మిమ్మల్ని నేను సెంటర్ చేసి ఏదైనా జరిగితే బాగుంటుంది. ఒక మాట వెంకటరెడ్డి గారు, ఒక మాట శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఆ రోజు కార్ దగ్గర ఒక చోట తీసుకుపోవాలంటే పార్టీ లేదా పార్టీలు అన్ని ఇది ఉన్నాయి, సమన్వయ లోపం ఉందని చెప్పి ఆ రోజు చెప్పిన సందర్భం ఉండే. మీరే అది వీడియో ఉందని చెప్పి శ్రీకాంత్ గారు చెప్పారు. ఆ వీడియో నా దగ్గర కూడా ఉంది. ఒక్క మాట ప్లీజ్ సార్, ఒక మాట చిన్న విషయం వెతుకుతున్నారు. ఎవరికి అవసరం లేదు ఒక పార్టీ ముక్కలు కావాలని ఎవరు కోరుకోరు, కానీ సొంత పార్టీలో నాయకులే రకరకాల ముక్కలు చెక్కలు అవుతున్నారు. అదే సమస్య అంటే సరిపోతుంది వెంకటరెడ్డి సార్. అన్ని పార్టీలలో ఉన్నాయి, మా అన్ని పార్టీలో కూడా ఉంది. తప్పేముంది ప్రతి పార్టీలో ఉంటాయి సార్. ఏముంది? శేషు సార్ ఇక్కడ ఒక్క నిమిషం శేషు సార్, గతంలో చెప్తాడు భారతీయ జనతా పార్టీ నిర్దేశించిన ఆలోచన శ్రీకాంత్ గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని డిఫెండ్ చేయడం కోసం ఆ లోపాలను మేము చెప్తుంటే దాన్ని ఇబ్బంది పెడుతున్నారని మా ఇంట్లో సభ్యుని గురించి మీరు మాట్లాడేది ఎందుకు అనుకుంటారు? సమస్య కాదు కదా మరి. శ్రీకాంత్ గారు చర్చ పెట్టిండు, దాని మీద సమాధానం చెప్పిన పాపం శేషు గారు ఏం చెప్తారో నాకు తెలుసు. వెంకటరెడ్డి గారు ఒక విషయంలో పూర్తి ఎపిసోడ్లు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇందాక నేను చెప్పినట్టు అరవింద్ మొదలు పెడితే బండి సంజయ్, ఈటల రాజేందర్ అధ్యక్ష పదవి తప్పిన తర్వాత ఇంకా ఫుట్బాల్ వస్తాయి, ఇంకా నిరసనలు పెరుగుతాయి. మా వాళ్ళు ప్యాకేజీలకు అమ్ముడు పోతారు, ప్యాకేజీలు తీసుకొని అక్కడ కమిట్ అయ్యారని చెప్పేసి పార్టీలో ఉన్నప్పుడు రాజాసింగ్ అన్నారు. ఇప్పుడు పార్టీలో లేరు ఆయన. మరి ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డిని ఈయన కామెంట్స్ ని ఎట్లా చూస్తున్నారు? అన్న ఇప్పుడు వెంకటరెడ్డి గారి ఆవేదన అర్థమైతుంది, కానీ ఇప్పుడు చెత్త చర్చ అంటూ అన్న కూడా చర్చలోనే పాల్గొన్నారు. పెట్టినప్పుడు ఏం చేయాలి? వన్ సైడ్ మీరు ఒక్క నిమిషం పెట్టినప్పుడు రావాలి కదా, లేకపోతే వన్ సైడ్. మీరు అన్నదానికే నేను కొనసాగింపు చేస్తున్నా. చెత్త చర్చ అన్నారు, ఆ చెత్త చర్చలోనే మీరు పాల్గొన్నారు. బట్ చర్చ అనేది రాజకీయ అంశాలపైన, రాజకీయ పార్టీలపైన జరుగుతూనే ఉంటాయి. బట్ వాటిలలో ఉన్నటువంటి వాస్తవాలు మీరు కొండా విశ్వేశ్వరరెడ్డి ఆస్తుల గురించి మాట్లాడాడు, వ్యాపారంగా సంపాదించడం రాజకీయాలు తప్పదు మాట్లాడడం. దేశంలో రెండు అట్లా తప్పది. ఆయన మాట్లాడి ఆయన వర్షన్ వినండి ఒక్క నిమిషం.
అంత పెద్ద విశ్లేషకుడు తప్పు మాట్లాడుతున్నాడు. రెండవది తప్పు కాదు సార్, చెప్పింది ఇప్పుడు చేసుకోవాలి కాదు, ఏం అవసరం స్టడీ చేసింది పార్లమెంట్. అంటున్నా పార్లమెంట్ చెప్తే మీరు కదా సంపాదించారు ఇది. కాంట్రాక్టర్ మీరు పార్లమెంట్ సంపాదించారు చెప్పింది విషయం, రెండు కదా, సెకండ్లు అరే రెండు అది అంటే అంటే మీరు చెప్పదలుచుకుంది ఏంది? ఆయన అక్రమంగా సంపాదించుడేనా? అక్రమంగా సంపాదించాలని చెప్పాలి. ఎందుకైనా ఆ మాట ఎవరైతే ఆ మాట అనలేదు, ఆ మాట అయితే రాలేదు, ఆ మాట రాలేదు. ఒక్క నిమిషం సారీ ఒక్క నిమిషం. హైలైట్ చేసిన ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, మీరు గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. ఏం గౌరవం అనేది మీరు మాట్లాడేది ఎట్లా? అరే ఉన్నారా? ఒక్క నిమిషం ఆగండి. నో 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 ఒక్క నిమిషం వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం. కాంగ్రెస్ కడ వేసుకొని మాట్లాడండి, కాంగ్రెస్ కడ వేసుకొని మాట్లాడు. నో 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 దిస్ నో. నేను చాలా తర్వాత మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం వెంకరెడ్డి గారు వెంకటరెడ్డి గారు, మన లేదు. వెంకరెడ్డి గారు నో 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 మీరు మాట్లాడనియాలి. వెంకరెడ్డి గారు నో నో ఆపండి, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారిని ఒక్క నిమిషం ఆపండి. వేసుకోండి, కాంగ్రెస్ కంటే వేసుకొని మాట్లాడండి. నో 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 శేషు గారు నో 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 ఇన్ వాట్ వే ఆస్తుల గురించి మాట్లాడినారు? రేవంత్ రెడ్డి ఆస్తుల గురించి మేము మాట్లాడినామా? కాంగ్రెస్ నాయకుల ఆస్తుల గురించి మీరు ఒక్క మాట్లాడారు. నిమిషం వెంకరెడ్డి గారు 1 సెకండ్. వెంకరెడ్డి గారు మీరు అన్నారు కదా, మీ వర్షన్ మీరు అన్నారు కదా, మీ వర్షన్ మీరు అన్నారు, మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక్క నిమిషం వెంకరెడ్డి గారు నో నో దిస్ నాట్ కరెక్ట్. శేషు సార్ ప్లీజ్. కాదండి, డీసెన్సీ కాదు. మీరు మాట్లాడి వెంకరెడ్డి గారు చర్చ అర్థవంతంగా అవుతుంది. ఒక్క నిమిషం. చర్చ మీరు ఎట్లా తీసుకుపోతారండి? ప్రతి చర్చ మీరు ఎట్లా తీసుకుపోతారు? నో 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 వెంకరెడ్డి గారు నో వన్ సైడ్ ఒక్క నిమిషం వెంకరెడ్డి గారు మైక్ కట్ చేయండి శ్రీకాంత్ నో గారు. నో ఒక్క నిమిషం శేషు సార్ ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు అట్లా శ్రీకాంత్ ఒక్క నిమిషం. చెప్పు. శ్రీకాంత్ అరే మళ్ళా ఇప్పుడు ఒక్క నిమిషం వెంకరెడ్డి గారు ప్లీజ్ బీ పేషెంట్. చెప్పండి శ్రీకాంత్ ఇటీవల ఏడీఆర్ రిపోర్టు క్రిమినాలిటీ ఉన్న ముఖ్యమంత్రులది, ముఖ్యమంత్రుల ఆస్తుల పైన, ఎంపీల ఆస్తుల పైన రిలీజ్ చేస్తే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం వీటి మీద చర్చ పెట్టింది. మాట్లాడొద్దంటానికి వెంకటరెడ్డి గారు ఎవరు అసలు? జనరల్ చర్చ మీరు కాదండి. జనరల్ చర్చ లేదు, జనరల్ చర్చ పెట్టారు మీరు. విశ్వేశ్వర రెడ్డి చర్చ వచ్చినప్పుడు మీరు ఎందుకు రైడ్ చేస్తుందని? అరే అదే సంబంధం కాబట్టి ఇప్పుడు తప్పే ఉంది ఆయన అవినీతి అక్రమంగా సంపాదించారని అనలే కదా, ఆ పాయింట్ ఏం తీసుకురాలేదు కదా. నో 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 ఆయన చెప్పడం కరెక్టే. ఎంపీల్లో రెండో అతిపెద్ద ధనవంతుడు అని చెప్పారు తప్ప అవినీతి అక్రమాలను ఎక్కడ చెప్పాల. హైలైట్ చేయలేదు సార్, తప్పే ఉంది. ఒక ప్రజాప్రతినిధి విషయం ఆయనే ఎన్నికల అఫిడవిట్ లో ఇచ్చారు, హైలైట్ చేస్తే తప్పేంది? ఎన్నికల అఫిడవిట్ లో ఆయన ఇచ్చిన తర్వాత హైలైట్ చేస్తే తప్పేంది? వెంకరెడ్డి గారు నో నో ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్. వెంకరెడ్డి గారు అఫిడవిట్ లో ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత చర్చలో మాట్లాడుతూ వచ్చే తప్పేంది? నేను ఏడీఆర్ చర్చ వేరు, అందరి దేశం మొత్తం మీద వస్తుంది. మీ వర్షన్ చెప్పారు కదా వెంకరెడ్డి గారు, మీ వర్షన్ చెప్పారు కదా. శేషు సార్ ప్లీజ్ గివ్ క్లారిటీ. శేషు సార్ క్లారిటీ. ఒక్క నిమిషం నో వెంకట్ 1 సెకండ్ ఓన్లీ శేషు సార్ వెంకట్ 1 సెకండ్ ఓన్లీ శేషు సార్ ప్లీజ్. ఓ కట్టే శ్రీకాంత్ ఇట్లా డిబేట్స్ లో డిసెన్సీ కోల్పోయి అలే ఒక్క నిమిషం శ్రీకాంత్ ఇప్పుడు ఆరోపణలు చేస్తే మేలకుండా ఉండడం అంటే ఎట్లా శ్రీకాంత్? ఆరోపణలు చేసి చర్చ జరుగుతుంది, చర్చ జరుగుతుంది. జరిగినప్పుడే అభిప్రాయం నేను చాలా ఒక్క నిమిషం వెంకరెడ్డి టైం లేదు, నాకు టైం లేదు వెంకరెడ్డి గారు టైం లేదు. వెంకటరెడ్డి గారు చెప్పడానికి వెంకరెడ్డి గారు టైం లేదు, ఆయన వర్షన్ విన్నాక మళ్ళీ అవకాశం ఇస్తా ప్లీజ్. శేషు సార్ కంటిన్యూ. ఇది అసహనం నుంచి వచ్చినటువంటి ఆవేదన, జరుగుతున్న భారతీయ జరుగుతున్నటువంటి రన్నింగ్ కామెంటరీ వద్దు వెంకరెడ్డి గారు టైం లేదు. శిక్షణ రాహిత్యాన్ని మీడియా వేదికగా డిఫైన్ చేసుకోలేకుండా అడ్డం తలిగి కాంగ్రెస్ మీరు బీజేపీ కాదు మీరు అవునా కాదో ఆయన ఏ రోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడలేదు, పార్టీని ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాట్లాడారు. నా చర్చ కార్యక్రమంలో చాలా తీసుకున్నాను. వెంకట్ 1 సెకండ్ ప్లీజ్. వెంకట్ ప్లీజ్ కోఆపరేట్. వెంకట్ ఒక్క నిమిషం. ఇప్పుడు తెలంగాణ పరిస్థితికి వచ్చేసరికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోని తీసివేస్తే
కాంగ్రెస్ బలహీనపడుతుంది అనేది వాస్తవం. అందుకే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలను వాడుకుంటుంది. భారతీయ జనతా పార్టీ బలపడుతున్నటువంటి మాట వాస్తవం. అయితే భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు వస్తున్నటువంటి చిక్కు సమస్య ఏంటి అని అంటే, మీరు ఇందాక చెప్పినట్టు మీరు సెంట్రల్ తెలంగాణలో బలంగా ఉంది, 3 ఎంపీలు గెలిచారు. నార్త్ తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది, 3 ఎంపీలు గెలిచారు. కానీ మీరు గమనిస్తే ఈ ఎక్కడైతే బలం పెరిగిందో అక్కడ అసంతృప్తులు మొదలయ్యాయి. ఇప్పుడు మీకు సెంట్రల్ తెలంగాణలో రాజా సింగ్, తర్వాత రాజేందర్ ప్రాబ్లము, ఇప్పుడు చేవెళ్ల విశ్వేశ్వర రెడ్డి ప్రాబ్లము. మీకు నార్త్ తెలంగాణకు వచ్చేసరికి బండి సంజయ్, తర్వాత ఈటల రాజేందర్ గారి సమస్య. బట్ ఈ సమస్య తోటి ఎక్కడైతే బలం పెరిగిందో అక్కడ బలహీన పడితే వీళ్ళ ఆబ్జెక్టివ్ నెరవేరదు. నేను చెప్పాలనుకుంటున్నటువంటి మాట పెద్ద ఇష్యూ కాదండి అది. పెద్ద ఇష్యూ నేను అర్థంలో పెట్టి చూపిస్తున్నారు. ముందు ఇంటరప్ట్ కావద్దని చెప్పండి. అయితే ఇది అసలు అక్కడ మీరు పార్టీలో ఏ చిన్న సమస్య జరిగినా దాన్ని మనం రాజకీయాల్లో జరిగేదే అది కదా. పార్టీలో చిన్న సమస్యని కూడా పెద్ద భూతద్దంలో చూస్తాం, అది పెద్ద ఇష్యూగా మార్చేసి మనం మాట్లాడుకునేటటువంటి సందర్భం ఉంటది. అసలు మా భారతీయ జనతా పార్టీ గురించే మాట్లాడొద్దానంటే, భారతీయ జనతా పార్టీ ఒక మఠం పెట్టుకోవడం మంచిది, భారతీయ జనతా పార్టీ ఒక ఆధ్యాత్మిక కేంద్రం పాయింట్ రిసీవ్ టైం లేదు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ ప్రసాద్ గారు, గంగపురం వెంకటరెడ్డి గారు, తేజవత్ వెంకటనాయక్ గారు, ప్రొఫెసర్ శేషు సార్. సో ఇది చిలికి గాలివానగా మారుతుందా భారతీయ జనతా పార్టీలో? ఈ ఫుట్బాల్ అంశం కొంత క్లారిటీ ఇచ్చినా కానీ రానున్న కాలంలో ఇంకేం జరగబోతోంది? మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో, రాజకీయ పార్టీల్లో ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క రకమైనటువంటి నిరసన గలాలు వినిపిస్తున్నాయి. బీజేపీలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి నిరసన కనిపిస్తుంది. ఈటలది ఒకటి, బండిది ఒకటి, అరవింద్ ఒకటి, అయితే రఘునందన్ ఒకట, లేదంటే కొండ విశ్వేశ్వరుడు ఒకట, రకరకాలు. సో అధ్యక్షుడు ఎట్లా వీటిని ఏకతాటిపైకి తీసుకురాబోతున్నారు, జాతీయ నాయకత్వం ఎట్లా హ్యాండిల్ చేయబోతోంది?